హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి. నేను మీ ప్రతిభ. ఇవాళ వీడియోలో మన ఇంట్లో 2 కానీ 3 కానీ ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, విసుగు పడకుండా క్షణాల్లో మనము బాత్రూమ్లన్నిటినీ అలాగే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 బాత్రూమ్లను చూపిస్తున్నానండి. ఇలా తెల్లగా మరకలు రావటం కానీ లేదా గారపట్టిన మరకలు, జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతిలో క్లీన్ చేసుకున్నారనుకోండి, రుద్ది కడగాల్సిన పని లేకుండా ఇలా క్షణాల్లో మనము బాత్రూమ్లను ఎన్ని ఉన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్లనే కాదండి, బకెట్లను, జగ్గును, అలాగే సోప్ బాక్స్ ని, వాష్ బేసిన్ ని, ట్యాప్స్ ని, వాష్రూమ్ డోర్ ని ఇలా ఎంత తెల్లగా మారినా కానీ మనము ఇంట్లో ఉండే అన్ని వస్తువులతోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, బకెట్ కానీ డోర్ కానీ వాష్రూమ్ టైల్స్ అనేవి ఇలా తెల్లగా మారిపోయాయి కదా. మనము దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను నిమ్మకాయ రసం తీసిన తర్వాత వాటి తొక్కలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా కొన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేశానండి. వాష్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చని. ఇవి చాలా రోజుల పాటు అలాగే పెట్టేశాను కాబట్టి చాలా మెత్తగా తయారయ్యాయండి. మీరు వీటిని సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి. ఈ నిమ్మ తొక్కలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ఇలా కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, వాటిని కూడా దీంట్లోకి వేసుకోవచ్చు. వాష్రూమ్ టైల్స్ని, డోర్ని, సింక్ని, బకెట్లను అన్నిటినీ కాబట్టి ఇక్కడ నిమ్మ తొక్కలను ఎక్కువగా తీసుకున్నానండి. మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి ఈ నిమ్మ తొక్కలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ లూజ్గా కాకుండా ఇలా కొద్దిగా గట్టిగా ఉండాలండి. మీరు దీన్ని ఏదైనా వేస్ట్గా ఉన్నా ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్స్ కానీ బిర్యానీ బాక్స్లోకి వేసుకోవాలి. ఈ పేస్ట్ పట్టిన దాంట్లోకి కొద్దిగా మాత్రమే హార్పిక్ని వేసుకోవాలండి, ఎక్కువగా వాడకూడదు. ఈ పేస్టులో ఈ హార్పిక్ అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్క్రబ్బర్ కానీ బ్రష్ కానీ ఏదైనా తీసుకోండి. అయితే మనము బాత్రూమ్ క్లీన్ చేసే ముందు ఎక్కడైతే తెల్లటి మరకలు, గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో ముందుగా మనము ఈ పేస్ట్ని ఇలా అప్లై చేసి అక్కడ రుద్దేసేయాలి. వాష్రూమ్ అనేది పూర్తిగా గారపట్టిన మరకలు, తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అది కూడా ఎలా క్లీన్ చేయాలనో చూపిస్తాను. కానీ ముందుగా అయితే ఇక్కడ వాష్రూమ్లో అక్కడక్కడ ఇలాంటి తెల్లటి మరకలు ఉన్నాయి కాబట్టి అవి పూర్తిగా తొలగిపోవాలంటే డైరెక్ట్గా మనము నిమ్మ తొక్కలు అలాగే హార్పిక్ రాసిన దాంతో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా రుద్దేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు దాన్ని అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు వాష్రూమ్ మొత్తాన్ని అలాగే సింక్ను అన్నిటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే నేను ఇక్కడ హాట్ వాటర్ని తీసుకుంటున్నానండి. మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా హాట్ వాటర్ని యూజ్ చేయండి. జగ్గులోకి కొన్ని హాట్ వాటర్ని తీసుకొని ఇలా మనం మిక్సీ పట్టుకున్న పేస్టులోకి అంతా కూడా వాటర్ని వేసి మిక్స్ చేసుకున్నాకనే ఈ బకెట్లోకి వేయటం వల్లనే పూర్తిగా ఆ వాటర్లో కూడా కలిసిపోతుంది. ఈ వాటర్ని కొన్ని తీసుకుంటూ వాష్రూమ్ మొత్తాన్ని కూడా చల్లుకోవాలండి. సింక్ కానీ వాష్రూమ్ డోర్ కానీ టైల్స్ కానీ ఇలా సోప్ బాక్స్ ఏది ఉన్నా సరేనండి, ప్రతి ఒక్క ప్లేస్లో ఈ వాటర్తో పూర్తిగా తడిసిపోయే విధంగా చల్లుకోవాలి. ఆ తర్వాతనే మనము ఈ బకెట్లో సర్ఫ్ను కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ని కానీ వేసి మరొకసారి హాట్ వాటర్ని కలిపేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈ వాటర్ని అంతా కూడా ఇప్పుడు వాష్రూమ్లో వేసి అప్పుడు మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ముందుగా మనము నిమ్మ తొక్కల పేస్ట్ని కలిపి వేసుకున్నాం కదండి, దీనివల్ల ఎక్కడైతే తెల్లటి మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో ఆ మరకలు అనేవి పూర్తిగా నానిపోయి మనం క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీగా తొలగిపోతాయి. అందుకే అలా చేసిన తర్వాతనే మళ్ళీ మనం సర్ఫ్ను తీసుకొని ఆ వాటర్ని కూడా వేసి ఇలా బ్రష్తో పూర్తిగా టైల్స్ని, వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. పూర్తిగా క్లీన్ చేసుకోవడం చూపించాను అనుకోండి, వీడియో అనేది ఎక్కువగా టైం తీసుకుంటుంది. అందువల్లనే ఇలా టైల్స్ని, వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలని చెప్పేశాను. సోప్ బాక్స్ పెట్టుకునేది ఉంటుంది కదండి, ఆ స్టాండ్ని కూడా ఇలా కొన్ని వాటర్ని జల్లేసి స్క్రబ్బర్తో కానీ బ్రష్తో కానీ ఇలా క్లీన్ చేసుకోండి. ట్యాప్స్ పైన కూడా సోప్ మరకలు, వాటర్ మరకలు పడి తెల్లగా తయారవుతాయి. వాటిపైన కూడా కొన్ని వాటర్ని వేసి ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న వెంటనే మీరు వాటర్తో క్లీన్ చేయకూడదండి, అలాగే
చేసేయండి. మీకు ఎన్ని బాత్రూమ్లు ఉన్నా కూడా ఇక్కడైతే నేను 2 బాత్రూమ్లను క్లీన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఆ బాత్రూమ్ని ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలండి. ఆ లోపు నేను ఇంట్లో ఉండే ఇంకొక బాత్రూమ్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చాలా మంది ఇళ్లలో ఒక బాత్రూమ్ కానీ 2 బాత్రూమ్లు కానీ 3 బాత్రూమ్లు కూడా ఉంటాయి కదండి. ఇలా మనము రుద్ది కడగాల్సిన పని లేకుండా ఒక్కసారి వాటర్ని వేసి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఈ వాష్రూమ్ టైల్స్ అనేవి హాట్ వాటర్కి కానీ లేదా సోప్ వాటర్కి టైల్స్ అనేవి తెల్లగా మరకలుగా తయారవుతాయి కదండి. మీకైతే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకున్నారనుకోండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు. ఇప్పుడు వాష్రూమ్ డోర్ పైన కూడా ఈ వాటర్ని వేసి స్క్రబ్బర్తో కాకుండా ఇలాంటి మెత్తటి బ్రష్తో కానీ లేదా మామూలు స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే వాష్రూమ్ డోర్ పైన ఉండే పెయింట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ని వేసుకుంటూ బాగా రుద్దకుండా మామూలుగా మాత్రమే క్లీన్ చేసుకోవాలి. బాత్రూంలో ఉండే ఇలాంటి సింక్ను కూడా మనము వాటర్ని వేసి బ్రష్తో క్లీన్ చేసుకోండి. బకెట్లు కూడా హాట్ వాటర్కి ఇలా తెల్లగా మారిపోతాయి కదండి. వాటర్ని వేసి మామూలు స్క్రబ్బర్ని కాకుండా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 బకెట్లను 2 మగ్గులను కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా రుద్దేసిన తర్వాత వెంటనే కడగకుండా ఒక 10 to 15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత హాట్ వాటర్ని కాకుండా ఇలా మామూలుగా వచ్చే ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకోండి. చూడండి, మన ఇంట్లో ఎన్ని బకెట్లు ఉన్నా కూడా ఇలా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. వీటి కోసం ఎక్కువగా హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా కొద్దిగా మాత్రమే మనము నిమ్మ తొక్కలతో కలిపి అప్లై చేసామనుకోండి ఎటువంటి మరకలైనా తొలగిపోతాయి. ఇప్పుడు మనము వాష్రూమ్ టైల్స్ని వాష్రూమ్ని డోర్ని రుద్దేసి అలాగే పెట్టేసాం కదండి. ఇప్పుడు వాటన్నిటిని కూడా మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వెంటనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి మరకలు అనేవి త్వరగా తొలగిపోవు కాబట్టి ఇలా ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 బాత్రూమ్లను క్లీన్ చేశాను కదండి. ఆ తర్వాత మీకు ఇంకొక బాత్రూమ్ కూడా ఇలా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను. మనము ఇక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బాత్రూమ్ని క్లీన్ చేయాల్సిన పని లేదండి. పడేసే నిమ్మ తొక్కలతోటే ఇలా ఒకటి కాదండి ఆల్ ఇన్ వన్ టైప్ అన్నిటినీ కూడా మనము సింపుల్గా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు వాష్రూమ్ చూసారనుకోండి కొత్త దానిలా కనిపిస్తుంది. ఎలాంటి మరకలైనా తొలగిపోవాలంటే ఇలాంటి చిన్న టిప్స్ని ఫాలో అయ్యామనుకోండి వాష్రూమ్ అనేది ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా కనబడుతుంది. ఇంతకుముందు వాష్రూమ్లో ఈ ప్లేస్లో తెల్లటి మరకలు ఉండే కదండి, ఇప్పుడు ఆ మరకలు కూడా తొలగిపోయాయి. టైల్స్ అయితే ఇలా అద్దంలా మెరిసిపోతాయండి, నీట్గా కనబడతాయి. డోర్ కానీ సోప్ బాక్స్ కానీ ట్యాప్స్ కానీ సింక్ కానీ బకెట్లు కానీ చూసారు కదండి, 1 కాదు 2 కాదు, మనము అన్నిటినీ కూడా ఇలా పడేసే నిమ్మ తొక్కల సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 వాష్రూమ్ని క్లీన్ చేశాను కదండి. వాటర్తో నీట్గా కడిగిన తర్వాత మీకు వాష్రూమ్ అనేది ఎలా ఉందో చూపించాను. ఇలా ఒక వాష్రూమ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంకొక వాష్రూమ్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ వాష్రూమ్ కూడా టైల్స్ కానీ సింక్ కానీ ఏదైనా సరేనండి అన్నీ కూడా నీట్గా కనబడతాయి. మీ ఇంట్లో 1 బాత్రూమ్ ఉన్నా 2 బాత్రూమ్లు ఉన్నా లేదా 3, 4 బాత్రూమ్లు ఉన్నా కూడా ఈ టిప్స్తో క్లీన్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thanks for watching.